వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోయిని పరమేశ్. ఈరోజు స్పెషల్ క్లీనింగ్ వీడియో చేసాం. వరలక్ష్మి వ్రతంకి ప్రిపేర్ అవుతున్నాం. సో హోమ్ని నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేయాలి కదా. హాల్ డస్టింగ్, డీప్ క్లీనింగ్ అయితే ఈరోజైతే చేయబోతున్నాను. హాల్లో మెయిన్ అట్రాక్షన్ షోకేస్ క్లీన్ చేశాను. షోకేస్లో అన్ని ఐటమ్స్ రిమూవ్ చేసి గ్లాస్ డోర్స్, ర్యాక్స్ అన్నీ క్లీన్ చేశాను. బుద్ధ ఐడల్, స్మాల్ డాల్స్ వైప్ చేసి డస్ట్ రిమూవ్ చేశాను. షోకేస్కి క్లీనర్ స్ప్రే చేసి షైన్ చేశాను. చాలా నీట్ లుక్. షోకేస్ ఫాస్ట్గా క్లీన్ చేశా టైం సేవ్ చేయడం కోసం. హాల్ చూస్తే చాలా డస్ట్ పడి ఉంది ఫర్నిచర్ మీద, కార్నర్స్లో. సో ముందుగా లైట్ డస్టింగ్ స్టార్ట్ చేశా. వాల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్స్ పైన చాలా డస్ట్ పడి ఉంది. ఫ్రేమ్స్ అన్నీ రిమూవ్ చేసి క్లీన్ చేశాను. డస్ట్తో ఓల్డ్ లుక్ లాగా అనిపించేది, కానీ ఇప్పుడైతే షైనీ లుక్ వచ్చింది. చిన్న చిన్న చేంజెస్ పెద్ద మంచి ఫీలింగ్ ఇస్తాయి. క్లీన్ సరౌండింగ్ అంటే క్లీన్ మైండ్. ఇది మన బుద్ధ ఐడల్ ఫుల్ డస్ట్తో ఉంది. సో కేర్ఫుల్గా క్లీన్ చేశాను. నౌ ఇట్స్ లుక్ షైనీ. టీవీ మీద కూడా డస్ట్ ఉంది. జెంటల్గా క్లీన్ చేసి అరేంజ్ చేసా. హాల్లో ఉన్న దివాన్ని కూడా తీసి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా. నెక్స్ట్ డోర్ చూస్తే సైడ్స్ అండ్ కార్నర్స్లో ఫుల్ డస్ట్. సాఫ్ట్ క్లాత్తో కేర్ఫుల్గా డోర్ సర్ఫేస్ మొత్తం క్లీన్ చేశాను. నౌ ఇట్స్ లుక్ ఫ్రెష్ అండ్ షైనీ. సోఫా మీద డస్ట్ పడింది. క్లాత్తో క్లీన్ చేసి ఫ్రెష్ కవర్స్ వేసాను. చాలా నీట్గా కనిపిస్తుంది. స్విచ్ బోర్డ్ చూస్తే బ్లాక్ మార్క్స్ పడ్డాయి. సో వన్ క్లీన్ కాటన్తో బాగా వైప్ చేశాను.
ఇల్లు శుభ్రం ఉంటే మనకి మంచి ఫీల్ వస్తుంది కదా. ఈరోజు హాల్ అండ్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చక్కగా అరేంజ్ చేసి మంచి లుక్ ఇచ్చాం. ఇలాంటి క్లీనింగ్ చేశాక మనకి తెలియదు, బట్ మనసుకి చాలా కామ్నెస్ ఉంటుంది. ఈరోజు టాస్క్ కంప్లీట్. ఇంత క్లీన్ అయింది కదా, ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. ఈరోజు క్లీనింగ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యింది కదా. హౌస్ క్లీన్ ఉంటే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలా వన్స్ ఇన్ ఏ వీక్ ఇలా డీప్ క్లీనింగ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని హోమ్లీ వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మోహిని పరమేశ్ ఛానల్కి.